श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवम् इन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अस्मद्गुरुसमारम्भां यतिशेखरमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रीमद्रङ्गं जयतु परमं धाम तेजो निधानं भूमा तस्मिन् भवतु कुशली कोऽपि भूमा सहायः दिव्यं तस्मै दिशतु विभवं देशिको देशिकानां काले काले वरवरमुनिः कल्पयन् मंगलानि। గురు పరంపర ప్రభావం అనే ఈ ఉపన్యాస పరంపరలో రామానుజుల వారి వైభవాన్ని మనము అనుభవిస్తూ వస్తున్నాము. నిన్నటి కాలక్షేపంలో కూరత్తాళ్వాన్ల యొక్క వైభవాన్ని మనం తెలుసుకున్నాం. వారి యొక్క పరంపర ప్రాప్తిని అనుభవించాం. మనం అది ఎలా జరిగింది ఏంటి అనే విషయాలను తెలుసుకున్నాం. దాని తరువాత ఒక ప్రకరణం ప్రారంభమైంది. అదేంటంటే రామానుజుల వారి ప్రభావాన్ని ఎవరెవరు ఎలా వెల్లడించారు అనే విషయం. ఆ కార్యం చేసిన వాళ్లలో నలుగురు పెరుమాళ్ల గురించి మనం నిన్నటి రోజు చివరిగా చూశాము. మన సంప్రదాయంలో 4 దివ్యదేశాలు ముఖ్యమైన దివ్యదేశాలు: శ్రీరంగం, తిరుమల, కాంచీపురంలో ఉండేటువంటి దేవపెరుమాళ్ వరదరాజస్వామి సన్నిధి, అలాగే 4వది దివ్యదేశం చెప్పొచ్చు, అభిమాన స్థలం సరిగ్గా చెప్పాలంటే తిరునారాయణపురం. ఇటువంటి 4 దివ్యదేశాల్లో ఉండేటువంటి పెరుమాళ్ళందరూ కూడా రామానుజుల వారి ప్రభావాన్ని ఒక్కో రకంగా వెల్లడించారు అనే విషయాన్ని మనం చూసాము. దాని తరువాత ఇంకొందరు వాళ్ళు ఎలా వెల్లడించారనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. ఈరోజు మనకు సమయం కొంచెం తక్కువ, దాసుడు ప్రారంభించడానికి కొంచెం విలంబం అయిపోయింది. 9ంటికి మరో కాలక్షేపం రవివారం హిందీలో ఉంటుందన్నమాట. అందుకని ఆ 9ంటిలోపు పూర్తి చేయాలి. కాబట్టి ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చెబుతాను. నలుగురి గురించి చూసాం మనం. 5వది ఎవరు అంటే తిరుమాలిరంజోలై. అక్కడ ఉండేటువంటి అళగర్ అంటారండి. అళగర్ అంటే అర్థం ఏంటి? సుందరుడు అని అర్థం అన్నమాట. చాలా అందమైన దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి పెరుమాళ్ళు. వారికి సుందర భుజ, సుందర బాహు అన్నట్లు తిరునామాలు. వారి అవయవాలన్నీ కూడా సుందరమే, వారు సుందరుడు. వారికి అళగర్ అని పేరు. అటువంటి సుందరబాహు స్వామి వారు ఎలా వెల్లడించారు అంటే ఒక చాలా ఆశ్చర్యమైన కథ చెప్పబడుతోందండి. అదేంటి చెబుతారు ఇలా. ఒకరోజు మన తిరుమాలిరంజోలైలో పెద్ద గోష్ఠి జరుగుతోందన్నమాట. ఆ గోష్ఠిలో ఉండే అందరికీ కూడా అరుళప్పాడు నమ్మి రామానుజనుడయార్ అని అన్నారంట. మన దేవాలయాల్లో అరుళప్పాడు అంటారు. అరుళప్పాడు అంటే ఎవరినైనా పిలవాలి, ఒక కైంకర్యం కోసం, ఒక మర్యాద కోసం పిలవాలి అంటే అరుళప్పాడు అని చెప్పి పిలుస్తారన్నమాట. అలా అక్కడ రామానుజ సంబంధులందరికీ అరుళప్పాడు, రామానుజనుడయార్కు అరుళప్పాడు అని పెరుమాళ్ళు అర్చక ముఖేన సంకల్పిస్తే ఉడేయింది. అంటే అక్కడ ఉండేటువంటి ఆచార్యులు అందరూ కూడా నాయందే వచ్చేసాము అంటూ వాళ్ళందరూ వచ్చేసారంట. ఆ నాయందే అంటే వచ్చేసామని అర్థం కాదు. సాధారణంగా పెరుమాళ్ళని పిలిచేటప్పుడు నాయందే అంటూ రావటం అనేది ఒక ఆనవాయితీ అన్నమాట.
అలా వాళ్ళందరూ కూడా వచ్చారు. అలా అందరూ వచ్చేసారు. మిగతా ఆచార్యులు అందరూ కూడా పెరియనంబి స్వామి వంశస్థులు మాత్రం, అంటే వారి సంబంధం కలిగిన వారు మాత్రం వారు రాలేదంట. వారు ముందుకు రాలేదు. వెంటనే స్వామి అడిగారు, అదేంటి అందరినీ పిలిస్తే మీరు రాలేదేంటి అని అడిగారు. ఇప్పుడు వాళ్ళు అన్నారంట, ఎవరి వారు ఏమన్నారు, రామానుషన్ ఉడయార్, రామానుషన్ అడియార్. అంటే ఇక్కడ రామానుషన్ ఉడయార్ అని అంటే రామానుజ సంబంధి అని అర్థం. అక్కడ మాట అయితే రామానుషన్ అడియార్ అని ఉందన్నమాట. అడియార్ అంటే దాసులు అని అర్థం. రామానుజ దాసులకు అరుళప్పాడు. దాసుడు మొదట రామానుషన్ ఉడయార్ అని చెప్పేశాను. కొన్ని చోట్ల అలా కూడా అరుళపాడు ఉంటుంది, కానీ ఇక్కడ గ్రంథంలో ఉండేది రామానుషన్ అడియార్ అనేది. సరే, అయితే రామానుజ దాసులకు అరుళపాడు అని చెప్పేసరికి పెరియనంబి స్వామి సంబంధం కలిగిన వాళ్ళు కొందరు ఏం చేశారంటే, మేము రామానుజ దాసులమేంటి, మేము రామానుజుల వారికి ఆచార్య సంబంధులు కదా, ఆచార్య స్థానీయులు కదా, అందుకని వాళ్ళు రాలేదంట. ఆ రామానుజుల మా శిష్యులు, అలాంటప్పుడు మేము రామానుజన్ అడియారవటం ఏంటి అని వాళ్ళు అనగా, అప్పుడు పెరుమాళ్ళు అన్నారంట, ఒక దశరథుడు ఒక వసుదేవుడు నన్ను పుత్రునిగా భావించటంలాగే మీరు రామానుజుల వారిని శిష్యులుగా భావించుట అని అన్నారంట. అర్థం ఏంటి, ఏదో ఆ సందర్భానికి తగినట్లుగా ఒక వసుదేవుని, ఒక దశరథుణ్ణి భగవంతుడు తండ్రిగా స్వీకరించాడు, కానీ అందుకని ఆ భగవంతునికి తండ్రి అయిపోతారేంటి వాళ్ళు. పితా పుత్రేణ పితృమాన్ యోని యోనవు అని అంటుంది శాస్త్రం. అందరికీ పిత, అందరికీ తండ్రి అయినటువంటి పరమాత్మ ఒకరిని తండ్రిగా స్వీకరించి వస్తాడు అవతార సమయాల్లో. అలా ఏదో అవతార సమయంలో వాళ్ళు తండ్రి అని అవ్వచ్చు, కానీ అందుకని నిజంగా తండ్రి అయిపోతారా? అలాగే అందరూ కూడా రామానుజుల వారిని ఏదో రకంగా శిక్షించి వారికి ఆచార్యులు అయ్యారు, కానీ అందుకని ఆచార్యులు అయిపోతారేంటి? అందుకని మీరు అలా ఒక్కరోజు కూడా అనుకోకూడదు. అగయ్యాలు ఏదో రామానుజుల శిష్యులండి అని అనుకోవటం చాలా తప్పు అని ఎవరన్నారు? పెరుమాళ్ళు అழగర్ వెల్లడించారన్నమాట. దీని తాత్పర్యం ఏంటి అంటే, అందరూ కూడా రామానుజుల వారి ఆచార్యులందరూ కూడా తమను రామానుజుల వారికి ఆచార్యులుగా భావించలేదంట. వాళ్ళు ఎలా భావించుకున్నారంటే, తమను రామానుజుల వారి సంబంధి, ఆళవందార్ల శిష్యులు అనే భావించుకున్నారన్నమాట. సరే, అలా ఈ రకంగా అడగర్ వెల్లడించారు. ఇప్పటికి కూడా చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. మన శ్రీరంగంలో చూశారంటే ఏమవుతుందంటే, ఈ మర్యాదలు అవి జరిగే క్రమంలో పెరియనంబి స్వామికి ఒక సందర్భాన జరుగుతుందన్నమాట. మొట్టమొదట పెరియనంబి స్వామికి జరగదు. అలాంటప్పుడు చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, అదేంటండి రామానుజుల వారి ఆచార్యులు వాళ్ళ వంశస్థులకు తర్వాత ఇవ్వటం ఏంటి స్వామి, ముందే ఇవ్వాలి కదా, మొదట ఇవ్వాలి కదా అని అంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, రామానుజుల వారికి పెరియనంబి స్వామి ఆచార్యులు అవ్వచ్చు, కానీ పెరియనంబి స్వామి గారి పుత్రులు, వారి కుమారులు ఎవరి శిష్యులు? రామానుజుల వారికి శిష్యులు. ఇప్పుడు పెరియనంబి స్వామి ఉండేటప్పుడు రామానుజు వారి కన్నా ముందు పెరియనంబి స్వామి తీసుకుంటారేమో, రామానుజు వారు అలాగే చేసి ఉంటారేమో. కానీ వారి కొడుకు వచ్చేసరికి, వారి పుత్రులు వచ్చేసరికి వారు రామానుజుల శిష్యులు కదా. అప్పుడు రామానుజు వారికి ముందు తీసుకుంటారా, వెనకాల తీసుకుంటారా? ఆచార్యులు తర్వాత తీసుకుంటారు. కాదండి మా తండ్రి గారు మీకు ఆచార్యులు కాబట్టి నేను ముందే తీసుకుంటాను అంటారా? వారు అన్నారు. వాళ్ళందరూ కూడా మనం ముందే చూసాము, 5గురు ఆచార్యులు కూడా తమ తమ పుత్రులను రామానుజుల వారికి శిష్యులుగానే చేశారు. వాళ్లే సంభాషణం, వాళ్లే గ్రంథోపదేశం అంతా చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు అలా చేయలేదు. రామానుజుల వారికి శిష్యులుగానే చేశారన్నమాట. అందుకని ఏమవుతుందంటే, రామానుజుల వారికి తరువాత రామానుజుల వారు ఏ రకంగా వ్యవస్థ చేశారో, మనవాళ మహామునులు దాని తర్వాత ఎలా దాన్ని ఉద్ధరించారో, సవరణ చేశారో, ఆ ప్రకారంగా ఎవరెవరికి ఏ సందర్భంలో దొరకాలో ఆ సందర్భంలో ఆ తీర్థ మర్యాదలు అవి ఏర్పాటు చేశారన్నమాట.
దాంట్లో ఎన్నో విషయాలు ఉన్నాయి. అందుకని ఎవరు కూడా పెరియనంబి స్వామి అంటే రామానుజుల వారికి ఆచార్యులండి. ఎవరు పెరియనంబి స్వామి మాత్రమే రామానుజుల వారికి ఆచార్యులు. దాని తరువాత వచ్చిన వాళ్ళందరూ కూడా రామానుజుల వారికి శిష్యులే, శిష్య పరంపరలో ఉండేవాళ్ళే. ఇప్పుడు కూడా చాలా మంది ఏమనుకుంటారంటే స్వామి ఒక ఆచార్యుని సమాశ్రయించుకో, ఎవరినంటే పెరియనంబి స్వామినే మేము ఆశ్రయిస్తామండి. నువ్వు రామానుజుల వారికి ఆచార్యులు కదా వాడు. ఆ పెరియనంబి స్వామి మొట్టమొదట ఉండేటువంటి ఆ పెరియనంబి స్వామి మాత్రమే రామానుజుల వారికి ఆచార్య. దాని తరువాత వాళ్ళ వంశంలో వచ్చిన వాళ్ళందరూ కూడా రామానుజుల వారికి శిష్యులే. అందుకని వాళ్ళు ఏదో రామానుజుని అడిగారంటే తప్పుకున్నారంట. మన అడగని చెప్పారు, అదేంటని మీరు తప్పుకోవటం, రామానుజ దాసహ అంటే అందరూ రావాల్సిందే, మీరు రావాల్సిందే అని అడగరు చెప్పారు. అలా వారు శిష్యులు అయ్యారంటే ఏదో నేను దశరథునికి పుత్రునిగా అవటంలాగా, వసుదేవ సూను అవటంలాగా వారు కూడా శిష్యులు అయ్యారు, కానీ నిజంగా శిష్యులు కారు. అంటే అర్థం ఏంటి? వారికి ఎవరినో ఆశ్రయించే జ్ఞానం దక్కాలనేది లేదు, కానీ లోకంలో ఆచార్యుణ్ణి ఆశ్రయించే జ్ఞానం పొందాలి అనేటువంటి సంప్రదాయాన్ని, అటువంటి శాస్త్రాన్ని నిలబెట్టడం కోసమని రామానుజుల వారు ఆ పని చేశారు. కానీ అందుకని వారికి ఏం తెలియదు, వీళ్ళ ద్వారానే నేర్చుకున్నారు అనేది కాదు. ముందు కూడా ఎన్నో వృత్తాంతాల్లో ఈ విషయాన్ని మనం బాగా తెలుసుకున్నాం, మనం అనుభవించామన్నమాట. సరే, అలా అழగర్ ఈ రకంగా వెల్లడించారు. మరొకటండి, చాలా అందమైన ఒక వృత్తాంతం. ఒకసారి రామానుజుల వారి శిష్యులో ప్రముఖులైన కిడాంబి ఆచాన్ అనే స్వామి, వారి గురించి కూడా మనం ముందే చూసాం. రామానుజుల వారికి మడపల్లి కైంకర్యం అంటే ఏంటి? వారికి రోజు భిక్ష ప్రసాదించటము, సన్యాసులకు భిక్ష ప్రసాదించడం అంటారు, భిక్ష ప్రదానం అంటారు. ఆ పని చేసేవారు ఎవరు? కిడాంబి ఆచాన్ స్వామి. వారికి సంస్కృతంలో ప్రణతార్తి హరాచార్యులు అని పేరు అంటూ ఉంటారు. అటువంటి ఆ కిడాంబి ఆచాన్ స్వామి వారు ఒకసారి మన అడగర్ను సేవించుకోవటం కోసమని వేయించేశారంట. అలా వేయించేసినప్పుడు వారిని పిలిచి, నేను ఒక శ్లోకం చెప్పవయ్యా అన్నట్లు పెరుమాళ్ళు సంకల్పించగా, వారు అనుగ్రహించగా, ఆజ్ఞాపించగా, అప్పుడు కిడాంబి ఆచాన్ అన్నారు, అపరాధ సహస్ర భాజనం పతితం భీమ భవార్ణవోదరే అగతిం శరణాగతం హరే కృపయా కేవలమాత్మసాత్కురు. యామునాచార్యుల వారి స్తోత్ర రత్నంలో ఉండేటువంటి ఆ శ్లోకాన్ని విన్నపం చేశారండి. ఈ శ్లోకాన్ని తిరువారాధన క్రమంలో కూడా విన్నపం చేస్తూ ఉంటారన్నమాట. అందరికీ బాగా వినిపిస్తోందా? ఈ మైక్ ఇప్పుడే ఆన్ చేశారు. అపరాధ సహస్ర భాజనం పతితం భీమభవారణవోదరే అగతిం శరణాగతం హరే కృపయా కేవలం ఆత్మసాత్కురు. యామునాచార్యుల వారి స్తోత్రరత్నంలో ఉండేటువంటి ఆశ్చర్యమైన శ్లోకం అండి. అక్కడ ఏమంటున్నారు అంటే, అపరాధ సహస్ర భాజనం. అపరాధ సహస్ర భాజనం అంటే ఏంటి? వేల సంఖ్యలో ఉండేటువంటి అపరాధములకు ఒకే పాత్రభూతుణ్ణి నేను. అపరాధ సహస్ర భాజనం, అన్ని తప్పులు చేసిన వాడను. పతితం భీమభవారణవోదరే, భయంకరమైన ఈ సంసార సాగరంలో పడి ఉండేవాడిని, దాంట్లో నిమగ్నుడై ఉండేవాడిని. దాని తర్వాత అగతి, నాకు మరో గతి లేదండి, కానీ శరణాగతి చేసి ఉన్నాను. శరణాగతం హరే కృపయా కేవలం ఆత్మసాత్కురు. దేవరు వారు కేవలం కృపయా ఆత్మసాత్కురు, దేవరు వారి కరుణ చేత దాసుడిని అంగీకరించి దాసుడికి దేవరు వారు అనుగ్రహించాలి. దేవరు వారు సాక్షాత్కార ఇటువంటి అంటే దర్శన ప్రాప్తులను అనుగ్రహించాలి అన్నట్లు వచ్చేటువంటి శ్లోకం అండి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని విన్నపం చేశారు ఎవరు? కిడాంబి ఆచాన్ స్వామి. వెంటనే పెరుమాళ్లకు కోపం వచ్చేసిందంట. వారేమన్నారు అంటే, ఎన్నో శ్లోకాలు ఉండగా ఈ శ్లోకం ఎందుకు? ఆ శ్లోకంలో ఈ శ్లోకం చెప్పినా పర్లేదు, అగతి అనే మాటను మీరు ఎలా చెప్పవచ్చు? మీరు అగతి అనే మాటను చెప్పరాదు.
ఏదో యామునాచార్యులు అన్నారంటే ఆ వారి కాలంలో ఆ సమయంలో రామానుజుల వారు లేరు కాబట్టి అగతి అన్నారు వారు. రామానుజుల వారు వచ్చిన తర్వాత అగతి అని చెప్పటానికి ఎవరికీ అర్హత లేదు. రామానుజుల వారు అందరికీ గతిగా ఉండగా, అదేదో ఒక పాటలో కూడా వస్తుందంటారు, గతులన్నీ ఖిలమైనప్పుడు గతి ఇతడే అని. ఏ గతి లేని సందర్భంలో రామానుజుల వారే గతి అని రామదాసు గారు అన్నమయ్య అన్నమయ్య కీర్తనలో వస్తుంది అనుకుంటా. అవును. అందుకని అలా రామానుజుల వారు గతిగా అందరికీ ఉండగా, అగతి అనటం ఏంటండి అసలు? అగతి అనటం ఏంటి? అగయాల్ ఇలా రామానుజ సంబంధిగా ఉంటూ ఇక్కడే రామానుషనై ఉడయనాయిరందు. అడియాన్ అంటే దాస అని అర్థం, ఉడయాన్ అంటే వారి సంబంధం కలిగిన వారే. రామానుజ సంబంధం కలిగిన వారి మీరు అగతి అనటం ఏంటి? అలా అనరాదు అని ఎవరన్నారంట? అழగర్ అన్నారు. అయితే ఈ రెండు వృత్తాంతాలు కూడా చాలా అందమైన వృత్తాంతాలండి. వీరినంబి స్వామి సంబంధులకు, అలాగే కిడాంబి ఆచాన్ స్వామికి, ఇద్దరికి ఒక పాఠాన్ని నేర్పించారు మన సుందర పరిపూర్ణులైన సుందర బాహుస్వామి. సరే, ఇలా మన అழగర్ రామానుజుల వారి ప్రభావాన్ని వెల్లడించారు. దాని తరువాత తిరుక్కురుంగుడి నంబి, తిరుక్కురుంగుడి నంబి ఆ చరిత్రని మనం ముందే బాగా అనుభవించామండి. నేను ఎన్నో అవతారాలు చేశాను, ఎవరు నా పక్కకు రాలేదు, మీరు మాత్రం ఎలా అందరినీ ఇలా సరిదిద్దారు అని తిరుక్కురుంగుడి నంబి వారు అడిగేసరికి అప్పుడు రామానుజుల వారు మీరు ఎలా అడగాలో అలా అడగండి, నేను అప్పుడు చెప్తాను అని చెప్పగా, ఆ పెరుమాళ్ళు తమ ఆసనాన్ని రామానుజుల వారికి ఇవ్వమని చెప్పి వారు కింద ఒక దుప్పటి లాంటిది వేసుకొని, అక్కడ ఒక కమలం అది వేసుకొని అక్కడ వేంచేసి ఉండగా, రామానుజుల వారు అక్కడ ఆ ఆసనంలో సింహాసనంలో తమ ఆచార్యులు ఉండేటట్లుగా భావించుకుంటూ వారు ఉపదేశించారు అని ఇలా ఇది చెప్పబడుతోంది. ఈ విషయాన్ని కూడా మనం ముందే అనుభవించాం, దాన్ని మళ్ళీ ఇక్కడ అనుగ్రహిస్తున్నారు. అక్కడ ఆ పెరుమాళ్ళు రామానుజుల వారిని ఒక రకంగా ఆచార్యునిగా స్వీకరించారన్నమాట. మీరు దేన్ని ఉపదేశించి లోకాన్నంతా కూడా ఉద్ధరింపజేస్తున్నారంటే వారు మంత్రాన్ని ఉపదేశించి ఆచార్యులైపోయారు. పెరుమాళ్ళు కాస్త శిష్యుడైపోయాడు అన్నమాట. అప్పుడు ఆ ఆచార్యులైన రామానుజుల వారు వారికి అనుగ్రహించినటువంటి నామం ఏంటంటే వైష్ణవ నంబి. పెరుమాళ్లకు వైష్ణవ నంబి అని పేరు అనుగ్రహించారని అంటూ ఉంటారన్నమాట. అలా రామానుజుల వారిని తమ ఆచార్యులుగా స్వీకరించి తిరుకురుంగుడి నంబి వారు వారి ప్రభావాన్ని వెల్లడించారు. సరే, అయింది. ఇప్పటిదాకా ఎన్నో విదేశాల్లో ఉండేటువంటి పెరుమాళ్ళు ఎలా రామానుజుల వారి ప్రభావాన్ని వెల్లడించారనే విషయాన్ని మనం చూసాం. దాని తరువాత ఆచార్యుల్లో నమ్మాళ్వార్, నమ్మాళ్వార్ ఎలా వెల్లడించారు అంటే ఈ గ్రంథంలో ఉండేటువంటి విషయం ఇది. నమ్మాళ్వార్లు 4 ప్రబంధాలు అనుగ్రహించారు. మనం ముందే చూసాం, వారి చరిత్రలో చూసాం. తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమొഴി అని. ఆ 4 ప్రబంధాల్లో మొదటి ప్రబంధం తిరువిరుత్తం అనేది. అక్కడ పెరుమాళ్లను చూసి మన నమ్మాళ్వారు ఇలా అంటారు, ఓ భగవంతుడా, మీ విషయంలో అంటే మీ గురించి భక్తి అంటే మీ విషయంలో భక్తిని లోకమంతటా నేను ప్రవర్తింపజేస్తాను. మీ మీద భక్తి అందరికీ కలిగేటట్లుగా నేను చేసేస్తాను అని పెరుమాళ్ళు అన్నారన్నమాట. ఏమన్నారు? నిన్ కణ్ వేట్కై ఎഴുవిప్పనే, నిన్ కణ్ వేట్కై ఎഴുవిప్పనే అని అన్నారు. వేట్కై అంటే ప్రేమ, భక్తి అని అర్థం అండి. భగవంతుడా, మీ విషయంలో అందరికీ భక్తి ఉండేటట్లుగా నేను లోకాన్ని అలా మార్చేస్తాను. పెద్దగా ఇలా సంకల్పించేశారు. ఎక్కడ? తిరువిరుత్తం అనేటువంటి మొదటి ప్రబంధంలో అలా చెప్పిన అదే
నమ్మాళ్ళవార్లు దాని తర్వాత వచ్చేటువంటి ప్రబంధాల్లో తిరువృత్తం, తిరువాసిరియం, మూడోది ఏంటంటే పెరియ తిరువందాది. ఆ పెరియ తిరువందాదికి వచ్చేసరికి వారన్నారు, అయ్యో వీళ్లను మార్చటం అనేది నా పని కాదయ్యా అనేసారు నమ్మాళ్ళవార్లు. ஆறானுமாதானும் செய்ய அகலிடத்தை ஆராய்ந்து అది తిరుత్తలావదే. ఆరాను ఆదానం చెయ్య అన్నారు. అంటే అర్థం ఏంటి? ఎవరైనా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే చాలండి, ఎవరైనా ఎలాగైనా పోనిద్దాం, ఏమైతే ఏంటి. ఆరాను ఆదానం చెయ్య. ఆరానం అంటే ఎవరైనా, ఆదానం అంటే ఎలాగైనా చేయొచ్చు. వాళ్ళు వాళ్లకు నచ్చినట్లుగానే బతుకుతారు. మనం ఏం చేయటం? అగలిడతే ఆరాయింది, ఈ భూమిని, ఈ లోకమును పరిశీలించి వీళ్లను సరిదిద్దుట అనేది జరుగుతుందా? జరగని పనండి అనేసారు. అంటే మొదటి ప్రబంధంలో అంత ఆతృతతో, అంత ఉత్సాహంతో, అదే సరైన మాట, ఉత్సాహం, అంత ఉత్సాహంతో చూడండి, ఇలా ప్రచారం చేస్తాను, అలా చేస్తాను అన్న ఆ నమ్మాళ్ళి వాళ్ళు కాస్త ఆ ప్రబంధంపై మరో ప్రబంధం వచ్చేసరికి ఏమయ్యారండి? అయ్యా నాకు ఈ పని అస్సలు అక్కర్లేదు, వాళ్ళ పనులను చూసుకుంటూ ఉండవచ్చును, నేను నా పని చూసుకుంటానన్నారు. కానీ మధ్య మధ్యలో వారికి ఏమైపోతుందంటే ఈ సంసారుల యొక్క స్థితిని చూసి కొంచెం కరుణ కలిగి, దయ కలిగి అప్పుడప్పుడు ఉపదేశిస్తూనే ఉంటారన్నమాట. అలా ఉపదేశిస్తూ తిరువాయుమడిలో రెండో భతులు తిరునన్వీడు అనేటువంటి ఒక తిరువాయుమొഴി, ఒక దశకం. దాంట్లో ఏ భావం పరమే, అయ్యో నాకు ఈ భారం వచ్చిందేంటి, వచ్చి చేరిందేంటి, ఏదో నేను నా భగవంతుడు నా అనుభవము అన్నట్లుగా ఉండలేకుండా వీళ్ళందరినీ సరిదిద్దాల్సిన ఒక పెద్ద బాధ్యత నాకు అప్పగించాడేంటి ఈ భగవంతుడు, అయ్యో పెద్ద భారం అయ్యా ఇది అని అంటారన్నమాట. ఏ పావం పరమే, ఏదో నా అనుభవం కాస్త అలా ఉంటే బాగుంటుంది, వీళ్ళందరినీ మార్చటం నా వల్ల కాదయ్యా అన్నారు. ఎవరు? నమ్మాళ్ళవార్లు. అయితే మొదటి ప్రబంధంలో ఉత్సాహం ఉండి ఆ నమ్మాళ్ళవార్లే తర్వాత వచ్చే ప్రబంధాల్లో అయ్యో వీళ్ళను సరిదిద్దటం అనేది కాదయ్యా, మన పని కాదు అన్నట్లుగా అలా నిరాశ చెందారు. అటువంటి ఆ నమ్మాళ్ళవార్లు సర్వేశ్వరుడైన భగవంతుడే ఎన్ని అవతారాలు చేసినా అందరినీ మార్చలేకపోయాడు, మనమేం మార్చటం అని అలా ఉండగా దాంట్లో కూడా వారేమంటారంటే అందరినీ చూసి అందరినీ సరిదిద్దడానికైనా ప్రయత్నం చేసి చివరికి అంటారు, యానుమెన్నెంజు మిసైందొళిందో, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను నా మనస్సు, మేమిద్దరం భగవంతుని మీద ఆసక్తితో ఉన్నామండి, అంతే అయిపోయింది. మిగతా వాళ్ళతో నాకేం పని, వాళ్ళని చెప్తే వింటారేంటి, మనము మన మనస్సు మన భగవంతుడు అంతే. మిగతా వాళ్లను మార్చటం, తీర్చిదిద్దటం, సరిదిద్దటం ఏం కుదరదు, ఏం జరగదు అని నమ్మాళ్ళవార్లు అన్నారనమాట. అటువంటి ఆ నమ్మాళ్ళవార్లు రామానుజుల వారిని అవతారాన్ని ముందే పసిగట్టేశారు. వారి తిరువాయుమొழிలో పొలిగ పొలిగ పొలిహ పోయిత్ వల్లుయిర్చాబం நலியும் நரகமும் நைந்த நமனுக்கிங்கு யாதொன்னுமில்லை கலியும் கெடும் கண்டு கொண்மின் கடல் வண்ணன் பூதங்கள் மண்மேல் మలియ పుగుందిశపాడి ఆడి ఉడిధర కండోం. మంగళాశాసనం చేస్తారన్నమాట. ఈ పాశురాలకు వ్యాఖ్యానాలు ఒక రకంగా ఉన్న రహస్యంగా మన సంప్రదాయంలో చెప్పేటువంటి అర్థం ఏంటి అంటే రామానుజుల వారి యొక్క అవతారాన్ని పసిగెట్టి వారి యొక్క శిష్యులకు మంగళాశాసనం చేస్తున్నారు మన నమ్మాళ్ళవార్లు అనేది సాంప్రదాయకమైన అర్థం అన్నమాట. పొలిగా అంటే ఒక రకమైన మంగళాశాసనం చేయటం అంటే బాగా ఉండాలి, బాగుండాలి అన్నట్లుగా. పొలిగ కలియుం కెడుం కండుకొన్మిన్, మన రామానుజుల వారు అవతరించేటప్పటికీ ఈ కలియుగం కూడా అది నశించిపోతుంది. ఆ కలి ప్రభావాన్ని నశింపజేస్తూ వీరు ధర్మాన్ని అంత బాగా ప్రచారంలోకి తీసుకొస్తారు. పెరియ గిదయుగం బత్తి పేరింబ వెళ్ళం పెరుహ అంటారు. కలియుగం కాస్త కృతయుగంలాగా మారిపోతుంది అనిలా రామానుజుల వారి యొక్క
వైభవాన్ని నమ్మాళ్ళవార్లు కూడా ప్రకటింపజేశారు, వెల్లడించారు. ఎక్కడ? పొలిగ 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 అనేటువంటి దశకంలో అని ఈ విషయాన్ని మన ఆచార్యులు చెబుతూ ఉంటారు. ఇది మాత్రం కాకుండా ఇంకెన్నో రకాలుగా నమ్మాళ్ళవార్లు వెల్లడించారు. చరమోపాయ నిర్ణయం అనే ఒక గ్రంథం అండి. రామానుజుల వారి గొప్పతనాన్ని, రామానుజుల వారి యొక్క ఉపాయ భావాన్ని చెప్పడం కోసం వచ్చినటువంటి గ్రంథం. ఆ గ్రంథంలో ఎన్నో విషయాలు చెప్పబడి ఉన్నాయి. మరొక సందర్భంలో అదంతా చూడవచ్చు అన్నమాట. సరే, నమ్మాళ్ళవార్లు ఇలా రామానుజుల వారి వైభవాన్ని తమ ప్రబంధంలో ఉండేటువంటి ఒక దశకం ద్వారా వెల్లడించారు. సరే, దీని తరువాత నాథమునులు ఎలా రామానుజుల వారి ప్రభావాన్ని వెల్లడించారు అనే విషయం చెప్పబడుతోంది. వారు ఒకనాడు ఒక మాట అన్నారంట నాథమునులు. ఏమనన్నారు? కుళప్పడియిలే తేంగినాల్ కురువి కుడిత్తుప్పోం కుడిత్తుప్పోం వీరనారాయణపుర తేరియిలే తేంగినాల్ నాడు విళయం. వారు ఒక మాట అన్నారంట. ఏమన్నారు? ఇప్పుడు కొంచెం నీళ్లు ఉన్నాయండి. ఈ నీళ్లు ఒక పెద్ద చెరువులో ఉన్నాయి అనుకోండి. పెద్ద చెరువులు ఎన్నో ఉంటాయి. ఆ చెరువులో నుంచి ఎన్నో పొలాలకు వాటికి ఆ నీళ్లు వెళ్తూ ఉంటుంది. ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ నీరు కాస్త ఏదో ఒక చిన్న ప్రాంతంలో ఉందనుకోండి. ఉదాహరణకు ఏదో ఒక ఆవు ఒక మార్గంలో వెళ్ళింది. ఆ ఆవు యొక్క పాదం పడిన చోట కొంచెం ఇలా ఒక కొంచెం లోతుగా అవుతుందన్నమాట. దాన్ని తమిళంలో కుళప్పడి అంటారు అన్నమాట. దాంట్లో కొంచెం నీళ్లు వచ్చి అలా ఉండిపోయిందన్నమాట. ఇప్పుడు ఆ నీటి వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉంటుందా? ఎవరికి ఉండదండి. ఏదైనా పిచుక లేకపోతే ఇంకేదో ఒక పక్షి అలాంటిది వచ్చేసి అక్కడ దొరికిన నీటిని తాగి వెళ్ళిపోవచ్చు అంతే. కానీ అదే ఒక చెరువులో ఎంతో నీళ్లు ఉంటే అది లోకోపకారం అవుతుంది అని ఇలా ఒక మాట చెప్పేవారంట నాథమునులు. వారు చెప్పేటప్పుడు ఏం చెప్పేవారు? కుళప్పడియిలే తెంగినాల్ కురువి కుడిత్తుపోం. కుళప్పడి అంటే దాసుడు చెప్పాను కదా, ఆవి యొక్క కుళంబు అంటారు తమిళంలో, శభం అంటారు అన్నమాట సంస్కృతంలో. అది దాని యొక్క పాదం పడిన చోట, ఆ ఆవు పాదం పడిన చోట ఉండేటువంటి అక్కడ ఏర్పడేటువంటి ఒక గొయ్యి అనుకోండి, చిన్నగా ఉండేది. దాంట్లో ఉండేటువంటి నీళ్లు కురువి కుడిత్తుపోం, ఏదో ఒక పిచ్చుక వచ్చేసి దాన్ని తాగి వెళ్ళిపోతుంది. కానీ వీరనారాయణపుర తేరీలే తెంగినాల్, నాథమునులు వీరనారాయణపురంలో అవతరించిన వారు. అక్కడ వీరనారాయణపురం పక్కనే ఒక పెద్ద చెరువు ఉందండి. దాన్ని వీరనారాయణపుర తేరి అంటారు. ఆ ఏరి దాంట్లో నీళ్లుంటే నాడు విళయం, లోకమంతా కూడా శ్యామలంగా సస్యశ్యామలంతో నిండి ఉంటుంది అని ఇలా అన్నారన్నమాట. ఇప్పుడు నాథమునులు ఇలా సూచనగా ఏం చెప్పారంటే, ఏదో మన దగ్గర ఉండే వరకు సంప్రదాయం కొందరికే ఉపయోగపడుతుంది, కానీ రామానుజుల వారి దగ్గర వచ్చేసరికి సంప్రదాయార్థాలు అందరికీ ఉపయోగపడతాయి అనే విషయాన్ని తెలిపారు. అది ఎలా అండి ఇక్కడి నుంచి తెలుస్తోంది అంటే, ఆ వీరనారాయణపుర తేరి అనేది ఇంకెవరో కాదు, రామానుజుల వారి. రామానుజుల వారు ఆ వీరనారాయణపుర తేరి, ఆ చెరువు అండి, ఆ చెరువులో నుంచి వచ్చేటువంటి ఆ చిన్న చిన్న కాలువలు అవి ఉంటాయి కదా, ఎన్ని అంటే 74 వస్తాయంట సరిగా. ఆ సంఖ్యలోనే రామానుజుల వారు ఏం చేశారంటే 74 మంది సింహాసనాధిపతులను నియమించారు అని అంటారు. ఇంకొన్ని కారణాలున్నా దీన్ని కూడా ఒక కారణంగా అంటారు. అప్పుడు రామానుజుల వారు ఆ చెరువు అయితే 74 సింహాసనాధిపతులు సరిగ్గా ఉంటారా? అప్పుడు వీరనారాయణపుర తేరి అంటే ఎవరు? రామానుజుల వారే. ఈ విషయాన్ని ముందే
సూచన చేశారు నాథమునులు. వారు ఇలా చెబుతూ ఉండేవారంట. సరే, ఈ దీని గురించి ఎంబార్ అంటే మన గోవింద పెరుమాళ్ళు వారొక శ్లోకాన్ని కూడా అనుగ్రహించారంటారు. లక్ష్మీనాథాఖ్య సింధౌ అని ప్రారంభించి చాలా అందమైన ఒక శ్లోకం అండి. దాంట్లో ఉండే విషయాన్ని మొదట చెప్పేస్తాను. లక్ష్మీనాథాఖ్య సింధౌ షఠరిపు జలదహ. లక్ష్మీనాథుడు అంటే పెరుమాళ్ళు. పెరుమాళ్ళు పెద్ద సముద్రం లాంటి వారండి. లక్ష్మీనాథాఖ్య సింధు. సింధు అంటే సముద్రం కదా. సముద్రమంతా నీళ్లే ఉంటుంది. జలరాశి, వారాశి అనంత పేరు అన్నమాట. జలధి, జలనిధి, తోయధి, ఇలా పేర్లు ఎన్నో ఉన్నాయా, పయోనిధి. సరే, మొత్తం జలమే. కానీ దాంట్లో ఒక్క చుక్క మనకు పనికొస్తుందా అండి? సముద్రం అంతా నీళ్లే, కానీ ఒక్క చుక్క కూడా పనికిరాదన్నమాట. ఎందుకు? అక్కడ ఉండేటువంటి ఉప్పు, ఆ లావణ్యం, లవణ సముద్రం కదా, పనికిరాదు. అలాగే పెరుమాళ్ళు పెద్ద సాగరం లాంటి వారు. కానీ ఒక్క ఇబ్బంది ఏంటి, అక్కడ ఉప్పు ఉందండి. ఆ ఉప్పు ఏంటో తెలుసా? స్వాతంత్ర్యము. స్వాతంత్ర్యము అనేటువంటి ఉప్పు కలిసి ఉంటుందంట అక్కడ. అంటే ఏంటి? మనం వెళ్ళేటప్పుడు ఏదైనా నీ పాపాలు ఇన్ని ఉన్నాయి, ఎందుకు నేను అనుగ్రహించాలని పెరుమాళ్ళు అడిగారు అనుకోండి, మనకు జవాబు ఇవ్వడానికి ఏమి ఉండదు అనమాట. ఏం చేస్తాం? ఏం చేయటానికి ఉండదు. అయ్యో, మనం ఎక్కడికో వెళ్ళాము, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయలేదనుకోండి, ఏదో మన న్యాయాలయాలకు అక్కడికే వెళ్ళొచ్చు అనమాట. కోర్టుకు వెళ్ళొచ్చు. ఈ పెరుమాళ్ళ మీద కేసు పెట్ట ఏ కోర్టుకు వెళ్ళాలి? వారిని నియమించేటువంటి కోర్టులే ఉండవు అనమాట. అందుకని వారు స్వతంత్రులు, సర్వస్వతంత్రులు, ఎవ్వరు ఏం చెయ్యలేరు. ఆ స్వాతంత్ర్యం ఉండటం చేత ఒక భయం ఎప్పుడూ ఉంటుంది మనకు. చేయనయ్యా, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడంటే అంతే, మనం ఎక్కడికి వెళ్తామండి? అందుకని చేయటానికి ఇంకేం లేదన్నమాట. అందుకని ఆ భగవంతుని వద్ద స్వాతంత్ర్యం ఉంటుంది. అలా అని మనం ఆచార్యుల యొక్క వైభవాన్ని చెప్పడం కోసం ఇలా అంటాం. ఆ స్వాతంత్ర్యం ఉంది. భగవంతుడు దాన్ని ఎప్పుడూ మన మన వైపు చూపించాడు. కానీ చూపిస్తే మాత్రం మనం ఏం చేయగలుగుతాం? ఆ భయం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఆ సముద్రంలో నుంచి ఒక మేఘం ఏం చేస్తుందంటే నీళ్లను మాత్రం తీసుకుంటుందండి. భగవంతుడు కరుణా సముద్రమే, కానీ దాంట్లో స్వాతంత్ర్యం అనేటువంటి ఉప్పు ఉంటుంది. కానీ ఆ ఉప్పును వదిలేసి నీటిని మాత్రం తీసుకుంటుంది. ఏది? మేఘము. ఆ మేఘం ఎవరు? షఠరిపు జలదహ. షఠరిపు అంటే నమ్మాళ్ళవార్లు. నమ్మాళ్ళవార్లు అనేటువంటి ఆ మేఘము ఆ స్వాతంత్ర్యాన్ని వదిలేసి కరుణా రసాన్ని మాత్రం తీసుకుందన్నమాట. ఆ షఠరిపు జలదహ. వారు ఏం చేశారు? వారు తీసుకున్నారు ఆ జలాన్ని. ఇప్పుడు ఏమవుతుందంటే మేఘం అనేది సముద్రంలో చాలా ప్రయాణిస్తూ వస్తుంది. ఏదో ఒక పర్వతం దాకా వచ్చేస్తుందండి. ఒక పర్వతం దాకా వచ్చేస్తుంది. అది వచ్చేసి ఏం చేస్తుంది అంటే ఆ పర్వతం మీద వర్షిస్తుందండి. ఈ పర్వతం ఎవరు అంటే నాథమునులు అనేటువంటి పర్వతం అంట. ఆ నాథమునులు అనేటువంటి పర్వతం మీద ఈ నమ్మాళ్వాల్ అనేటువంటి వేగం వచ్చి వర్షిస్తే అక్కడ ఏమైంది? ఆ పర్వతాల మీద నిర్జరాలు అంటే వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట. 2 వాటర్ ఫాల్స్. ఏవి? ఉయ్యకొండార్, మణక్కాల్ నంబి. మధ్యలో ఉండే ఆ ఇద్దరు వాటర్ ఫాల్స్. ఉయ్యకొండార్ అనే వాటర్ ఫాల్స్, దాని తర్వాత అలా రావటం మణక్కాల్ నంబి అనే వాటర్ ఫాల్స్. వారి ద్వారా అలా కిందికి దిగొచ్చి ఆళవందార్ యామునాచార్యులు అనేటువంటి ఒక చెరువులో వచ్చి చేరిందన్నమాట ఆ నీళ్ళంతా కూడా. ఆ ఆళవందార్ నుంచి 5 కాలువల ద్వారా అలా ఆ నీళ్లు వెళ్ళి ఇంకా పెద్ద చెరువైన రామానుజుల వారు అనే చెరువులో వచ్చి చేరిందంట. ఆ రామానుజుల వారు ఇప్పుడు పెద్ద చెరువు, వీరనారాయణపుర తేరి అలాంటి చెరువు వారి నుంచి మదగుகள் అంటారండి. దానికైనా సరైన తెలుగు మాట ఏంటో నాకు తెలియదు. అంటే చెరువులో నుంచి బయటకు వచ్చేటువంటి ఆ ప్రదేశం అన్నమాట. దాన్ని తమిళంలో మదగు అంటారు. ఆ మదగు అనేది 74 ఉన్నాయన్నమాట. సో ఆ వీరనారాయణపుర తీరులో ఇప్పుడు ఉన్నాయో మనకు తెలియదండి, ఆ కాలంలో ఉన్నాయి 74 మదగు. ఆ మాట ఏంటో తర్వాత మనం కనుక్కుందాం.
ఆ చెరువులో నుంచి బయటకు వచ్చేటువంటి ప్రదేశం. అక్కడి నుంచి బయటికి వచ్చి కాలువల ద్వారా పొలాలకు వాటికి చేరుతాయన్నమాట. సో ఆ 74 మదగు అనేటువంటి ఒక ఒక పద అది ఆ మదగు అన్నమాట. అది ఆ ఒక చెరువుకు ఉంటుంది. అలా రామానుజుల వారనే చెరువు వారికి 74 సింహాసనాధిపతులు ఉండారు అని ఈ శ్లోకాన్ని కూడా ఎవరు అనుగ్రహించారు అంటే ఎంబార్ తూలు అంటారా? సంతోష్, సరే, తుములు. దాన్ని తమిళంలో మదగు, తెలుగులో తుములు. సరే, నేర్చుకుందాం. అలా తుములి అనేది మాట. సరే, ఓకే. ఇప్పుడు సో ఆ వీరనారాయణపురత్ ఆ చెరువు ఏదైతే ఉంటుందో ఆ స్థానంలో రామానుజుల వారు. మిగతా వాళ్ళందరూ కూడా అక్కడక్కడ ఏదో పర్వతం మీద కానీ ఇక్కడ ఇక్కడ ఉంటే ప్రయోజనం కాదండి. ఈ చెరువులోకి వచ్చేసి ఆ తుములం ద్వారా అలా వచ్చేటప్పుడు ఇదంతా ఉంటుందన్నమాట. మన్నార కోవిల్, అవును, ఆ మన్నార కోవిల్, కాట్టు మన్నార కోవిల్ అంటారు. దానికి వీరనారాయణపురం అని పేరండి. వీరనారాయణపురం అని దానికే పేరు. అక్కడే ఆ వీరనారాయణపుర తేరి అనేది ఉందన్నమాట. సో నాథమునులు చెప్పేటువంటి ఆ మాట, ఆ వాక్యం ఏదైతే ఉందో దానికి అర్థం ఎవరు అంటే రామానుజుల వారే దానికి సాక్షాత్తు అర్థంగా ఉండినవారు అనే విషయాన్ని మనం ఇక్కడ ఒకసారి అనుసంధించుకోవాలి. ఇలా అందరూ కూడా రామానుజుల వారి ప్రభావాన్ని వెల్లడించారు. ఆ శ్లోకం ఏదో చెబుతానన్నాను, ఆ శ్లోకాన్ని మాత్రం విని అలా ఈ దాసుడు చెప్పి అలా ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుందాం. లక్ష్మీనాథాఖ్య సింధౌ షఠరిపు జలదః ప్రాప్య కారుణ్యనీరం నాథాద్రావభ్యషించత్ తదను రఘువరాంభోజ చక్షుర్జరాభ్యాం గత్వా తాం యామునాఖ్యాం సరితమథ యతీంద్రాఖ్య పద్మాకరేంద్రం సంపూర్య ప్రాణిసస్యే ప్రవహతి బహుధా దేశికేంద్ర భ్రమౌగైః అని ఇది శ్లోకం అండి. ఈ శ్లోకంలో లక్ష్మీనాథాఖ్య సింధు, లక్ష్మీనాథుడు పెరుమాళ్ళు సముద్రం, షఠరిపు జలదహ, జలదహ అనే మాటకు మేఘం అని అర్థం. నమ్మాళ్ళవార్లు మేఘం. ఏం తీసుకొచ్చారంటే కారుణ్య నీరం, కారుణ్యము అనేటువంటి జలాన్ని పట్టుకొచ్చారు వారు. నాథాద్రావ్ అభ్యసించత్, నాథములు అనేటువంటి పర్వతం మీద వర్షింపజేశారు. తదను దాని తరువాత ఏమైంది? రఘువర అంభోజ చక్షు, రామమిశ్రులు పుండరీకాక్షులు అన్నమాట. ఇద్దరు జరాభ్యాం అంటే వాటర్ ఫాల్స్, దాని ద్వారా గత్వాతాం యమునాఖ్యాం సరితం, ఇక్కడ ఈ శ్లోకంలో అయితే సరిత్ అని నదిగా చెప్పబడ్డారు యామునాచార్యులు. ఒక నది, ఆ నదిగా వారు ఉన్నారన్నమాట. ఆ నదిగా సరితమథ యతీంద్రాఖ్య పద్మాకరేంద్రం, యతీంద్రాఖ్య పద్మాకరేంద్రం, పద్మాకరము అంటే పెద్ద కొలను, చెరువు అని అర్థం అండి. యతీంద్రుడు అనేటువంటి ఆ పెద్ద చెరువును చేరి సంపూర్య ప్రాణి సస్యే, అక్కడ ఆ చెరువు అంతా నిండిపోయింది అన్నమాట. నిండి దాని తర్వాత ప్రాణులు అనేటువంటి సస్యం మీద ప్రవహతి బహుధా దేశికేంద్ర భ్రమౌఘై అని దేశికేంద్రులు ఆచార్యులు, ఎంతోమంది ఆచార్యులు, 74 సింహాసనాధిపతులు అని కూడా మనం చూసాము. వారి ద్వారా ఆ రామానుజుల వారు అనేటువంటి ఆ చెరువులో నుంచి ఈ కారుణ్యం అనేటువంటి జలం ప్రవహిస్తోంది అనే విషయం ఇక్కడ మనం అనుసంధించుకుందాం. ఇది మాత్రం కాకుండా ఇంకెంతో మంది రామానుజుల వారి వైభవాన్ని వెల్లడించారు అనే విషయాన్ని ఈ చోట చూపిస్తున్నారన్నమాట. ఆ విషయాలు ఏంటో అదంతా కూడా మనం వచ్చే కాలక్షేపాల్లో బాగా విస్తృతంగా అనుభవిద్దాం. ఎందుకంటే 1, 2 కాదు, ఎన్నో చరిత్రలు ఎంతో మంది ఇక్కడ చెప్పారన్నమాట. అదేంటో మనం చూద్దాము. అందుకని యమునాచార్యులు ఇక్కడ మధ్యలో దాసుడు అక్కడ చెప్పేటప్పుడు కూడా యమునాచార్యులు ఇంకో చెరువు అన్నట్లుగా చెప్పాను. కానీ శ్లోకంలో అక్కడ గ్రంథంలో ఉండేది ఏంటంటే వారు పేరారు అంటే ఒక నదిలాగా, ఒక నదిలాగా ఆళవందార్. సో ఆళవందార్ల స్థానం ఒక నదిలాగా అక్కడి నుంచి అలా రామానుజుల వారిని ఆ కారుణ్య నీరం ప్రాపించింది, చేరుకుంది అనే విషయాన్ని కొంచెం అంటే చెరువు అన్నాను అక్కడ. రామానుజం చెరువుగా చెప్పేటప్పుడు ముందే ఆళవందాల చెరువుగా చెప్పడం సరిగ్గా ఉండదన్నమాట. సో వారు ఒక నదిలాగా ప్రవహించారు యామునాచార్యులు అనేది ఆ విషయాన్ని కొంచెం సరిగ్గా ఇక్కడ అర్థం చేసుకోవాలి, మార్చుకోవాలన్నమాట, సరిదిద్దుకోవాలి. సరే, అలా ఇది నాథమునులు అనుగ్రహించారు ఈ విషయాన్ని
దాని తరువాత అంటే నాథమునులు సూచనగా చెప్పిన విషయాన్ని ఎంబారు స్వామి శ్లోక రూపంగా అనుగ్రహించారు. సరేనా? అలా అయింది. దాని తరువాత ఆళ్లవందారు, పెరినంబి స్వామి ఇలాంటి ఎంతోమంది వారు ఎలా ఎలా రామానుజుల వారి వైభవాన్ని వెల్లడించారనే విషయాన్ని మనం వచ్చే కాలక్షేపాల్లో చూద్దాం. నిన్నే చెప్పేశాను అనమాట. వచ్చే కాలక్షేపం అంటే అయిపోతుంది అనమాట. అక్టోబర్ మొదటి వారంలో ఉంటుంది. మధ్యలో మన భక్తామృతం యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో రావచ్చు అన్నమాట. అది అది ముందు చేశాము. అది అది బయటకు వస్తుందేమో యాత్రలో ఉండేటప్పుడే. కానీ మన కాలక్షేపం అయితే అక్టోబర్ నెలలో మొదటి వారంలో మళ్ళీ అదెప్పుడు శనివారం, ఆదివారం వస్తుందో దానికి తగినట్లు అప్పుడు మనం మళ్ళీ ప్రారంభిద్దాం. అప్పటిదాకా ముందే జరిగిన కాలక్షేపాలు ఎన్నో ఉన్నాయన్నమాట. వాటిని అలా మళ్ళీ వింటూ మీరు కాలక్షేపం చేద్దురు. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మని శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం ఆళ్వార్ ఎమ్మెరుమానార్ జీయర్ திருவடிகளே சரணம்.